లేవీకాండము మనము మొదటి అధ్యాయాన్ని చూడగలిగాం. ఈ దినాన లేవీకాండము 2వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ లేవీకాండము 2వ అధ్యాయం 16 వచనాలతో కూడి ఉంది. అయితే ఈ 16 వచనాల్లో అసలు లేవీకాండం 2వ అధ్యాయం ప్రారంభంలో చెప్పినట్టుగా మొదటి 5 అధ్యాయాలు 5 రకాల బలులను సూచిస్తున్నాయి. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం. అంటే ప్రారంభ 5 అధ్యాయాలు కూడా 5 రకాల బలులు పాత నిబంధనలో. మొట్టమొదటి బలి దహన బలి అని చూసాం. ఈరోజు నైవేద్య బలి, 3 సమాధాన బలి, 4 పాప పరిహారార్థ బలి, 5 అపరాధ పరిహారార్థ బలి. ఇలా 5 రకాల బలులు 5 అధ్యాయాల్లో ముందు పెట్టాడు దేవుడు. కాబట్టి మొదటి అధ్యాయంలో దహన బలి గురించి విన్నాము. ఈరోజు ఈ 2వ అధ్యాయంలో అసలు 2వ అధ్యాయం ఉద్దేశం ఏంటి అంటే, ఉద్దేశం ఒకటే, నైవేద్య బలి. అంటే దేవునికి నైవేద్యము అర్పించబడాలి, దేవునికి నైవేద్యం అర్పించాలి అని. ఏ నైవేద్యం అర్పించాలి, ఎందుకు అర్పించాలి, ఎలా అర్పించాలి అన్న విషయాలు ఈ 2వ అధ్యాయంలో రాయబడ్డాయి. అయితే 5 రకాల బలులు మనం చెప్పుకున్నాం. ఈ 5 రకాల బలుల్లో నైవేద్య బలి అన్నటువంటి ఈ 2వ బలి మాత్రమే రక్తముతో సంబంధం లేకుండా ఉంటుంది. అంటే మిగిలిన 5 బలుల్లో 4 రకాల బలులు ఉన్నాయి. ఆ బలులన్నీ కూడా దేంతో సంబంధించి ఉంటాయి? ఖచ్చితంగా ఒక జంతువును బలి అర్పించాలి, అది మిగతా బలుల్లో. కానీ ఈ 5 రకాల బలుల్లో అసలు రక్తంతో సంబంధం లేని బలి నైవేద్య బలి. ఈ నైవేద్య బలి అర్పించినప్పుడు ఏ జంతువును చంపకుండా, అసలు అవసరమే లేకుండా, ఒక గోధుమ పిండితో రొట్టె చేసుకుని ఆ రొట్టె ఎలా దేవునికి అర్పించాలి అని శ్రేష్టమైన గోధుమ పిండి, నూనె, సాంబ్రాణి, ఈ మూడింటి గురించే మాట్లాడతాడు. అంటే గోధుమ పిండి, నూనె, సాంబ్రాణి, వీటితో దేవునికి నైవేద్య బలి ఎలా అర్పించాలి అన్న విధానం 2వ అధ్యాయంలో చెప్పబడింది. అయితే లేవీకాండం 2వ అధ్యాయం నాకేం వర్తిస్తుంది? ఎప్పుడు అదే కదా నేను ఎప్పుడు చెప్తాను. పాత నిబంధన చదువుతున్నప్పుడల్లా ఏదో నైవేద్యం గురించి చదివినట్టు కాకుండా అది కొత్త నిబంధనగా నాకు ఎలా ఉపయోగపడుతుంది? ఆ నైవేద్యం ఇప్పుడు ఏంటి అంటే, దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే, నైవేద్యము అనగానే చేతులెత్తుట అని గ్రంథంలో ఉంది. నైవేద్యం అనేది ఒక బలి అయినప్పటికీ కూడా అసలు నైవేద్యం అంటే అర్థం ఏంటి అంటే, చేతులెత్తడం నైవేద్యం అన్నాడు గ్రంథంలో. రెఫరెన్స్ ఉంది, చేతులెత్తుట నైవేద్యం. కాబట్టి ఆ నైవేద్యాన్ని ఎలా అర్పించాలి? అలాగే నైవేద్యంలో రకాలు ఉన్నాయి. ఉదయకాల నైవేద్యము, అస్తమయ లేదా సాయంకాల నైవేద్యము, అలా రకాలు ఉన్నాయి. అసలు ఎందుకు అర్పించాలి, దేవుడు ఏం కోరుకున్నాడు? వాస్తవానికి లేవీకాండం 2వ అధ్యాయం నైవేద్య బలి అయినప్పటికీ కూడా దేవుడు కోరుకున్నది ఒకటి ఉంది. అక్కడ రాశాను చూడండి, ఉద్దేశం కింద చూడండి. నైవేద్యము తీసుకుని యెహోవా మందిరం ఆవరణంలోనికి రండి. 96వ కీర్తన 8వ వచనం ఒకసారి చూడండి. 96వ కీర్తన 8వ వచనంలో ఇలా రాయబడి ఉంది. చూసారా? నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణములలోనికి రండి. అంటే దేవుడు ఏం కోరుకున్నాడు? నైవేద్యం తీసుకుని నా మందిర ఆవరణంలోకి మీరు రావాలి, నైవేద్యం తీసుకుని రావాలి. అంటే మన నుంచి కూడా కొత్త నిబంధనలో దేవుడు ఏం కోరుతున్నాడంటే, నైవేద్యము నేను కూడా తీసుకొని రావాలి, నైవేద్యము నేను కూడా తేవాలి. అయితే ఎటువంటి నైవేద్యము నేను అర్పించగలను? పాత నిబంధనల నైవేద్యం అయితే ఎలా అర్పించాలో ఇప్పుడు నేర్చుకుంటాం. కానీ కొత్త నిబంధన సంబంధాలుగా ఏ రకమైన నైవేద్యం నేను మందిరం ఆవరణం తీసుకొని రాగలను? ఎటువంటి నైవేద్యం దేవుడు కోరుతున్నాడు అన్నది కూడా ఈరోజు ఆలోచన చేయబోతున్నాం. అయితే ఒకటి అర్థమైంది, దేవుడు నైవేద్యము కావాలి అని కోరుకున్నాడు. నైవేద్యము నా మందిర ఆవరణంలోకి తీసుకుని రండి అన్నాడు. పాత నిబంధన కాలంలో ఈ లేవీకాండము 16 వచనాల్లో ఉన్న భాగాన్ని ఎలా విభజించానంటే 4 భాగాలు. లేవీకాండము 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఏమని రాస్తుంది? నైవేద్యముగా ఉండినట్లు గోధుమ పిండి అయి ఉండాలి అన్నాడు. తర్వాత 4 నుంచి 7 వచనాల్లో అసలు నైవేద్యముగా ఆ రొట్టె కాల్చే విధానము ఎలా కాలుస్తాడు? 3 రకాలు. ఆ 3 రకాలు అక్కడ చూస్తాం. అంటే కాల్చే విధానంలో రకాలు ఉన్నాయి. 3వ భాగం 8 నుండి 10 వచనాలలో నైవేద్యమును యాజకుడు అర్పించాలి. అయితే యాజకుడు ఎలా అర్పిస్తే దేవుడు స్వీకరిస్తాడు? అర్పణ అనేది ఎలా అర్పించాలి? నెంబర్ 4, నైవేద్యం అర్పించినప్పుడు పులిసినది ఏది ఉండకూడదు. చాలా ప్రాముఖ్యం. 4వ భాగం
నాలుగో భాగం చాలా ప్రాముఖ్యం. అంటే అర్పించినప్పుడు పులిసినది ఏది కూడా ఉండకూడదు. అది జాగ్రత్తలు పాటించాలి యాజకుడు. చూసారమ్మా ఎంత అద్భుతంగా గ్రంథం ఉందంటే, మీకు ముందే చెప్పాను. లేవీకాండము పరిశుద్ధత గురించి సంబంధించింది. ఒక పాత నిబంధనలో యాజకుడు దేవుని మందిరంలో సేవ చేస్తున్నాడంటే ఎంత పరిశుద్ధంగా ఆచరించాలో నియమ నిబంధనలతో నిష్ఠతో కూడింది. క్రొత్త నిబంధన యాజకుడు కూడా ఇప్పుడు ఎలా అయితే వింటున్నామో అదే రకంగా మన మన జీవితంలో కొత్త నిబంధన సంబంధన యాజకులుగా నేను కూడా దేవునికి నైవేద్యం అనేది అర్పించాలి. అది ఏ నైవేద్యమో చెప్తాను. రైట్. ఇక్కడ నైవేద్యము అంటే ఏమి చెప్పుకున్నాం మనం? చేతులెత్తుట అని అర్థం. 141 కీర్తన, కీర్తనల గ్రంథం 141 కీర్తన 2వ వచనములో ఇలా రాయబడి ఉంటుంది. నా ప్రార్థన ధూపము వలెను, తర్వాత చూడండి అండర్లైన్ చేసుకోండి 141:2లో, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక అన్నాడు. అంటే చేతులెత్తడం నైవేద్యం. ఇప్పుడు పాత నిబంధన చూస్తారా, చదువుతున్నప్పుడు నైవేద్య బలి అంటే నైవేద్యం యాజకుడు అర్పించాడు, అది చదువుకున్నాము. అర్పించేవాడు అది చెయ్యాలన్నాడు పాత నిబంధనలో. కానీ ఈరోజు ఏది నైవేద్యం అని మీరు అడిగితే చేతులెత్తుట. దావీదు అంటున్నారు, దావీదు గారు, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము అన్నాడు. అంటే నైవేద్యము చేతులెత్తడం. చేతులెత్తడం ఎప్పుడు చేస్తాం? సాధారణంగా ఇలా చేతులెత్తాం సహజంగా. ప్రార్థన చేసినప్పుడు చేతులెత్తుతాం. అంటే ప్రార్థనకు సూచన. అంటే నైవేద్యం అనేది క్రొత్త నిబంధన యాజకుడిగా నేను ఎలా అర్థం చేసుకోవాలి అంటే నేను ప్రార్థన చేసుకోవాలి అని అర్థం. పాత నిబంధనలో యాజకుడు నైవేద్య బలి ఏం చేసేవాడు ఇప్పుడు చదువుతాం మనం. ఏమీ లేదు, సింపుల్. ఆయన పొయ్యి పెట్టుకుంటాడు, పెనం పెట్టుకుంటాడు, లేదంటే పొయ్యి కానీ పెనం కానీ కుండ కానీ అన్నాడు. దానిలో గోధుమ పిండి సాంబ్రాను ఎలా పొగవేయాలి, ఆ సాంబ్రాన్ని ఎలా కలపాలి, గోధుమ పిండి ఎలా చేయాలి అన్న నైవేద్యం కనబడుతుంది. కానీ క్రొత్త నిబంధన ఒక యాజకుడిగా నేనేం అర్థం చేసుకోవాలంటే దావీదు గారు అంటున్నట్టుగా చేతులెత్తుట నైవేద్యం అన్నాడు కనుక ప్రతిరోజు చేతులెత్తి దేవునికి ప్రార్థన చేసే ఒక గొప్ప నైవేద్యం నీ నుండి నా నుండి దేవుడు కోరుతున్నాడు. అందుకే ఇది నైవేద్యం అన్నాడు. ఎన్ని రకాలు నైవేద్యం? ఎన్ని రకాలమ్మా? 2 రకాలు. ఉదయకాల నైవేద్యం ఉంది, అస్తమయ నైవేద్యం కూడా ఉంది. ఉదయకాల నైవేద్యం చదువుదామా? 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఇలా రాయబడి ఉంది. 2 రాజుల గ్రంథం ఆ మాట చదువుకుందాం. అసలు ఉదయకాల నైవేద్యం అనేది ఉందా? 2 రాజులు 3:20. 2 రాజుల గ్రంథం 3:20లో ఇలా రాయబడి ఉంది. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు అన్నాడు. చూసారా? 2 రాజులు 3:20లో ఉదయ నైవేద్యం అంటే ఉదయకాల సమయంలో ఏం అర్పించాలి? నైవేద్యం అనేది గ్యారంటీ. తర్వాత 1 రాజుల గ్రంథం 18:36. ఈ 2 వచనాలు చూసి మనం ముందుకు వెళ్దాం. 1 రాజుల గ్రంథం 18:36 కూడా చదువుదాం. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున అన్నాడు. అంటే నైవేద్యాలు ఎన్ని రకాలు? 2 రకాలు. అది ఉదయకాల నైవేద్యము, సాయంకాల నైవేద్యము. ఈరోజు అందరూ చూడండి, ఉదయకాల ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారా మీలో? సాయంకాల ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారా? లేదు అనుకోండి, యాజకుడిగా అన్ఫిట్ నేను అలాగే అనుకుంటాను. నేను యాజకుడిగా కాదు. ఎప్పుడో నాకు బాగోలేకపోతే నేను ప్రార్థన చేసుకోలేని పరిస్థితి అయితే నాకు ఉండాలి. బాగోలేకపోతుందయ్యా, నా బాడీ సహకరించలేకపోతుంది, ఇంకా నేను కూర్చొని చేసుకోలేకపోతున్నాను, క్షమించండి. ఓకే. నిజంగా క్రొత్త నిబంధన యాజకుడిగా నైవేద్యము చేతులెత్తుట అని అర్థమైతే, నైవేద్యము చేతులెత్తుటైతే ఖచ్చితంగా గ్రంథంలో రాయబడిన ఈ ఉదయకాల నైవేద్యము, సాయంకాల నైవేద్యము ప్రతి క్రైస్తవుడు, ప్రతి యాజకుడు కొత్త నిబంధనలు చేసుకోవాలి. చేసుకుంటున్నారా? ఎంతమంది రాశాను ఇక్కడ, ఎంతమంది నైవేద్యం చెల్లిస్తున్నారు ఈ రోజున క్రొత్త నిబంధనలో, లేదా క్రొత్త నిబంధన సంఘానికి వచ్చిన మనలో? లేదు, నైవేద్యం చెల్లించకపోతే పాత నిబంధనలు నైవేద్యం చెల్లించే వాళ్ళమ్మా యాజకుడు? ఖచ్చితంగా. పాత నిబంధనలో ఖచ్చితంగా యాజకుడు నైవేద్యం చెల్లించేవాడు. మరి కొత్త నిబంధనలో నేనేం చెల్లించగలను? గోధుమ పిండి ఏం కాదే, నూనె సాంబ్రాన్ని అవసరం లేదు. ఇప్పుడు సంఘానికి గోధుమ పిండి, నూనె, సాంబ్రాన్ని తెస్తే కాదు. ఆ రోజుల్లో యాజకుడు అలా అర్పించాలని దేవుడు చెప్పాడు. మరి ఈరోజు నైవేద్యం అంటే మీకు తెలియజేస్తాను ఆల్రెడీ. చేతులెత్తుట నైవేద్యం, అది ఉదయకాలము, సాయంకాలము. ఈ నైవేద్యము యాజకుడిగా నేను చేయాలి, మనందరము చేయగలగాలి. అది దేవుడు కోరుకునే నైవేద్యం. లేవికాండం చరిత్రలోకి వెళ్తున్నాను. 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. చూడండి,
లేవీకాండము 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుదాం. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండి అయి ఉండవలెను అన్నాడు. అమ్మ, ఏమర్పించాలి? గోధుమ పిండి. మొదటి 3 వచనాలు చదివేస్తాను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకుని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించి హోమముల్లో అది అతి పరిశుద్ధము అన్నాడు. అంటే 3 వచనాల్లో ఒక విషయం అర్థమవుతుంది. అక్కడ కిందన 3వ వచనం పైన చూడండి, ఒక మాట రాస్తుంది, జ్ఞాపకార్థముగా అనే మాట ఉంటుంది. 3వ వచనం పైన ఉందమ్మా, ఒక భాగము జ్ఞాపకార్థంగా. అంటే చూడండి, నైవేద్య బలి ఎందుకు అర్పించాలి అంటే దేవునికి నువ్వు జ్ఞాపకం ఉంటావు, దేవునికి జ్ఞాపకార్థంగా ఉండాలి. ఇప్పుడు ప్రార్థన చేసుకోలేనివాడు దేవునికి జ్ఞాపకమా? ఉండడు. ప్రార్థనా జీవితం లేనివాడు దేవుని జ్ఞాపకాల్లో ఉండడు. అది ఉద్దేశం. ఆలోచించండి. ఒక యాజకుడైతే ఖచ్చితంగా నైవేద్యం పెట్టాలి. నైవేద్యం ఎందుకు అర్పించాలి? ఈ నైవేద్య బలి ఎందుకు అంటే ఒకటే, జ్ఞాపకార్థంగా అన్నాడు. మరి నేను దేవుని జ్ఞాపకాల్లో ఉండాలి అంటే క్రొత్త నిబంధన యాజకుడిగా దేవునికి ఉదయము చేయాలి ప్రార్థన, సాయంకాలము కూర్చొని చేసుకుంటాను. ఉదయము సాయంత్రం ప్రార్థన చేస్తే నువ్వు దేవునికి జ్ఞాపకార్థంగా ఉంటావు. చూసారా ఎంత అద్భుతమైన రిలేషన్, ఎంత అద్భుతమైన కోఆర్డినేషన్ కనబడుతుందో పాత నిబంధనకి కొత్త నిబంధనకి. పాత నిబంధన యాజకుడు నైవేద్యం ఖచ్చితంగా అర్పిస్తాడు. ఆ అర్పించే క్రమంలో అది ఆ యాజకుడు అర్పిస్తున్నాడు కనుక ఏ వ్యక్తి నిమిత్తం అర్పిస్తున్నాడో ఆ వ్యక్తికి దేవుడి జ్ఞాపకార్థంగా ఉండాలి. అలా మరి కొత్త నిబంధన నైవేద్యము చేతులెత్తితే ఉదయము సాయంత్రం నువ్వు చేసుకుంటే ఎప్పుడు దేవునికి జ్ఞాపకార్థంగా నువ్వు ఉంటావు. ఎంతమందికి దేవుని జ్ఞాపకాల్లో ఉండాలంటుంది? నన్ను దేవుడి జ్ఞాపకం చేసుకోవాలని అందరూ కోరుకుంటారు. నన్ను దేవుడి జ్ఞాపకం చేసుకుంటే బాగున్ను, నేను దేవుని జ్ఞాపకాల్లో ఉంటే బాగున్ను. దేవుని జ్ఞాపకాల్లో ఉండాలంటే ఉదయకాల నైవేద్యం పెట్టు దేవుడికి చేతులెత్తి, సాయంకాల నైవేద్యం కూడా పెట్టు. ఎవరు చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు చేసుకో, దేవుడికి ఎప్పుడు జ్ఞాపకార్థంగా ఉంటావు. తర్వాత ప్రారంభంలో యెహోవాకు నైవేద్యం చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండి అయి ఉండాలి. అమ్మ, గోధుమ పిండిని ఇంగ్లీష్ బైబిల్లో ఎలా రాశాడంటే ఫైన్ ఫ్లోర్ అని రాశాడు. ఫైన్ ఫ్లోర్ అంటే ఇంకా దీని యొక్క మీనింగ్ లోతుగా చూస్తే పవిత్రత అన్నాడు. ఒక మెత్తని పిండి తీసుకున్నప్పుడు అంటే ఆ పిండి గురించి రాయబడిన మాట చదివాను నేను హిస్టరీలో చదువుతూ ఉంటే. ఏంటి ఫైన్ ఫ్లోర్ అంటే? గోధుమ పిండి అని లిటరల్గా తెలుగు బైబిల్లో సింపుల్గా గోధుమ పిండి అని రాసేశారు. ఫైన్ ఫ్లోర్, అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫైన్ ఫ్లోర్? దీని మీనింగ్ ఏంటని ఆలోచించాను. ఫైన్ ఫ్లోర్ అంటే అన్నాడు వడగట్టి అంటే చూడండి, రకరకాల గోధుమ పిండిలు ఉంటాయి మనకి, అయితే అన్నీ కూడా కల్తీల్లో ఉంటాయి. అసలు ఏమాత్రం కల్తీ లేనటువంటి ఒక శ్రేష్టమైన గోధుమ పిండి అని రాస్తుంది అక్కడ. అంటే జీవితంలో దేవుడికి నైవేద్యంగా అర్పించినప్పుడు మన జీవితంలో దేవుడికి కావాల్సింది పవిత్రత, శ్రేష్టత. ఆయనకి నైవేద్యంగా అర్పించినప్పుడు యాజకుడు ఏం చూసుకుంటాడంటే ఏవైనా పడిపోయినవన్నీ ఏమి ఉండవు. ఆ గోధుమ పిండి చాలా మెత్తగా ఉంటుంది, అందులో ఏమాత్రం కల్తీ ఉండదు. ఏమాత్రం ఉన్నా అది నైవేద్యంగా స్వీకరించబడడానికి అర్హత లేనిది. అందుకోసం గోధుమ పిండి అర్పించినప్పుడు ఒక పవిత్రంగా, ఈరోజు క్రైస్తవుడు ఎలా ఉండాలంటే నేను అంటున్నానంటే పవిత్రత నాలో ఉండాలి, అలాగే శ్రేష్టమైన వాడిగా ఉండాలి. అది నైవేద్యం. అయితే ఈరోజు గోధుమ పిండి అంత శ్రేష్టత చూసిన దేవుడు నీలో శ్రేష్టత చూస్తాడు, నీలో పవిత్రత చూస్తాడు. ఎంత పవిత్రంగా నువ్వు నిన్ను కాపాడుకుంటున్నావు అనేది దేవునికి ప్రాముఖ్యం. చాలామంది పవిత్రతను ఎలా కోల్పోతున్నారో చెప్తాను. ఇక్కడ పవిత్రతను ఎలా కోల్పోతారంటే ఆచారాల వలన కోల్పోతారటమ్మా. నెంబర్ 1, ఒక వ్యక్తి క్రైస్తవుడిగా ఆచారాలు పాటిస్తే వ్యక్తి ఏం కోల్పోతాడు చెప్పండి? పవిత్రత కోల్పోతాడు. 2, కామాతురత అంటే కామం మీద ఆసక్తి. పురుషుడైనా స్త్రీ అయినా అనేకులను చూడడం, అనేకులను కోరుకోవడం, ఇలాంటి కామాతురత కలిగిన వాడు అపవిత్రుడు అన్నాడు. అంటే పవిత్రత అనేది లేడు. అలాంటి వాడు నైవేద్యం దేవుడు అంగీకరించుకోడు. అంటే ఎంత శ్రేష్టంగా దేవుడు రాయించాడు. నిజంగా తయారు చేస్తుంటే ఎంత పవిత్రతను కోరుకున్నావయ్యా. గోధుమ పిండి శ్రేష్టమైనది కోరుకున్నాడు. గోధుమ పిండి కాదు, ఈరోజు క్రైస్తవుడు నైవేద్యం అర్పించినప్పుడు ఆ నైవేద్యం అర్పించే క్రైస్తవుడి జీవితం పవిత్రత కలిగి ఉండాలి అన్నాడు.
పవిత్రతతో ఉండాలి. ఇప్పుడు లేవీకాండం 18వ అధ్యాయం చూడండి, 30వ వచనం. లేవీకాండం 18:30లో ఇలా రాయబడి ఉంది. 18:30లో, కాబట్టి మీకంటే ముందుగా ఉన్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుట వలన అపవిత్రత కలుగజేసి కొనకుండునట్లు అన్నాడు. అంటే మీకన్నా ముందున్నోళ్ళు ఏం పాటించారు? మనకన్నా ముందు మన పితరులు ఏముంటాయి? ఖచ్చితంగా ఉన్నాయి ఆచారాలు నా పితరులకి. అంటే పితరులు పాటించిన ఏ ఆచారాలైనా నీ జీవితంలో గనుక నువ్వు అనుసరిస్తే పవిత్రత ఉండదు. అప్పుడు నీ నైవేద్యం దేవుడు అంగీకరించడు. ఎంత లోతుగా ఉందో ఆలోచించండి. అంటే ఒకవేళ నేనేమైనా ఆచారాలు పాటిస్తే నా నైవేద్యం, నేను చేసే ప్రార్థన దేవుడు అంగీకరించడు. అందుకే ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఎప్పుడు మన జీవితంలో ఉండకూడదు. ఒకప్పుడు పాటించిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. అయితే నీలో ఉండకూడదు. క్రీస్తు రక్తంలో కడగబడిన ఎవరిలో కూడా ఆచారాలు, సాంప్రదాయాలు అనేవి ఎప్పుడు ఉండకూడదు. ఎప్పుడు ఉండకూడదు. అలా ఒకవేళ మనలో ఏవైనా చిన్న చిన్న బలహీనతలు ఉండిపోతుంటాయి. అలాంటివి ఉండిపోతే వాటిని తీసేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే, నేను నైవేద్యం అర్పించినప్పుడు శ్రేష్టమైన గోధుమ పిండి ఆనాటి యాజకుడు అర్పించినట్టుగా అది ఒక పవిత్రతను సూచిస్తున్నట్టుగా ఈరోజు నేను ఆచారాల వలన, సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఏవి కూడా పాటించేవాడిగా ఉండకూడదు. దేవుడికి కనబడకూడదు. అలాగే కామాతురత అన్నాడు. ఎహెజ్కేలు గ్రంథం 24:13 చూడండి ఒకసారి. ఎహెజ్కేలు గ్రంథం, ఎహెజ్కేలు 24:13. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే అనేసాడు అక్కడ. నీకు అపవిత్రత ఎలా కలుగుతుంది? దేనివల్ల? నీ కామాతురత అన్నాడు. అంటే కామంతో కళ్ళు మూసుకుపోతే నీకు కలిగినది అపవిత్రత. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఏ రోజైనా, ఎక్కడికి వెళ్ళినా, ఏ సమయంలో అయినా ఎవరి మీదైనా అపవాది ఏం చేస్తాడంటే చూడమని చెప్తుంటాడు. ఆ స్త్రీ బాగుంది చూడు, ఆ పురుషుడు బాగున్నాడు చూడు అని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా మనిషిగా, ఒక క్రైస్తవుడిగా, ఒక యాజకుడిగా నిజంగా నేను బాప్టిజం తీసుకున్న వాడిని అయితే చాలా జాగ్రత్తగా నా జీవితాన్ని కాపాడుకోవాలి. లేదు అన్నాం అనుకోండి, ఒక యాజకుడిగా నేను ఎందుకు పనిచేయను, యాజకుడిగా ఉండే అర్హత కోల్పోతాను. పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే అపవిత్రత ఎలా కలుగు చేసుకుంటున్నాడు? చాలామంది ఎలా కలుగు చేసుకుంటున్నారు? అపవిత్రమైనవి చూస్తుంటారు రకరకాల లోకంలో. కాబట్టి జాగ్రత్తగా ఈ కామాతురత అనేది ఎప్పుడు మన జీవితంలో రాకూడదు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో కొత్త నిబంధనలో ఒక మాట అంటారు. ఎఫెసీ 5:3లో, ఎఫెసీలకు రాసిన పత్రిక 5:3లో, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఏది పరిశుద్ధులకు తగినది? ఏ అపవిత్రత కూడా నీలోకి రాకూడదన్నాడు. నిజంగా దేవుల్లో ఎదుగుతూ ఉంటే అపవిత్రత అనేది నీకు దూరం అయిపోద్ది. దేవుల్లో ఎదుగుతూ ఉంటే, క్రమక్రమంగా ప్రార్థనలో కొనసాగుతూ ఉంటే, ప్రార్థన చేసుకుంటూ ఉంటే, దేనికైనా క్రమాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు అపవిత్రత అనేది క్రమంగా దూరం అయిపోద్ది. ఒకప్పుడు చాలా దారుణంగా ఉన్న మనుషులు కూడా మారిపోతూ ఉంటారు. మనుషులుగా మనస్తత్వాలు మారుతూ ఉంటాయి. అందుకే దేవుడు కోరుకున్నది ఒకటేనండి, నైవేద్యముగా ఉండినట్టు శ్రేష్టమైన గోధుమ పిండి తీసుకున్నట్టుగా క్రైస్తవుడి జీవితం పవిత్రత కలిగి ఉండాలి. ఆ పవిత్రత ఆచారాలు పాటించద్దు. మన బంధువులు చెప్పినా పాటించద్దు. పాటించావా నీ జీవితం పవిత్రత కనబడదు దేవుడికి. కామాతురత జాగ్రత్తగా ఉందాం. ఏ అపవిత్రత నీలోకి రాకూడదు. అలాగే ఇక్కడ 3 వాడాడు. నూనె అన్నాడు, ఇంకోటి సాంబ్రాన్ అన్నాడు. అమ్మ అన్నారా? చదువుదాం ఒకసారి. లేవీకాండం 2వ అధ్యాయం 1వ వచనంలో, గోధుమ పిండి ఉండవలెను, అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి అన్నాడు. గోధుమ పిండి, నూనె, సాంబ్రాణి. వాస్తవానికి నూనె గోధుమ పిండిలో కలిపి ఏదైనా పదార్థం తయారు చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా నూనె కలుపుతూ ఉంటారు. క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, ఈ మొదటి 10 వచనాల్లో ఏమనుందంటే 5గురు బుద్ధి లేదు, 5గురికి బుద్ధి ఉంది. ఈ బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేశారు? నూనె తెచ్చుకున్నారు. మిగతా 5గురు ఏం చేశారంటే పర్వాలేదులండి, ఇంకా యజమానుడు రాలేదు కదా పర్వాలేదులు అనుకున్నారు. కానీ ఆ 10 వచనం చదివితే మీరు చాలాసార్లు చదివి ఉంటారు. సడన్గా ఆయన వచ్చేసాడు, యజమానుడు వచ్చేసాడు. ఇప్పుడు నూనె ఎవరి దగ్గర ఉందో అక్కడి దగ్గరికి పరిగెడుతున్నారు. నూనె దేవుని వాక్యానికి సూచన, దేవుని వాక్యం. ఈరోజు నూనె లేకపోతే వారి జీవితంలో
ఎలాగైతే 5 బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఎలాగైతే నూనె లేకపోవడం వల్ల నష్టపోయారు, దేవుని వాక్యం లేకపోయినా ఒక మనిషి జీవితంలో నష్టపోతాడు. అందుకే దేవుని వాక్యం ఎప్పుడూ మనం కలిగి ఉండాలి. మన హృదయంలోని ఎప్పుడు ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతూ ఉండాలి. ఎంతగా దేవుని వాక్యం చదువుతూ ఉంటే నీలో కుళ్ళు, కుతంత్రాలన్నీ పోతూ ఉంటాయమ్మా. ఒకసారి నేను చిన్న వీడియో చూశాను. గ్లాస్ మురికి నీళ్ళు తీసుకున్నారు. అందులో మురికి నీళ్ళు ఉన్నాయి. ఆ మురికి నీళ్ళలో ట్యాప్ వదిలేసాం. ట్యాప్ కిందనేమో ఈ గ్లాస్ మురికి నీళ్ళు పెట్టాము. నేను కూడా ఇంట్లో చేశాను. అది చూసి ఆ మురికి నీళ్ళు శుభ్రంగా బాగా దారుణమైన మురికి నీళ్ళు అవి. అది ఎప్పుడైతే రన్నింగ్ వాటర్లో పెట్టానో నీళ్ళన్నీ ఏమవుతాయి, మురికి నీళ్ళన్నీ పోయాయి. ఆ నీళ్లు పడుతుంటే ఆఖరికి స్వచ్ఛమైన నీరు మిగిలిపోయింది అందులోని. అదే ఉంది. మరి ఈ మురికి నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోయాయి. వాక్యముతో ఎప్పుడైతే నీలోకి ప్రతిరోజు చదువుతూ 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 ఉంటావో నీలో ఉన్నటువంటి అంతరంగంలో మురికి అంతా పోద్ది. ఎందుకంటే నువ్వు దాంతో నింపేస్తున్నావు. ఎప్పుడైతే నీళ్ళతో నింపుతున్నావో ఈ మురికి నీరంతా గ్లాస్లోంచి బయటికి వెళ్ళిపోయింది. ఈరోజు మనుషులు వాక్యాన్ని నింపుకోక అదే జీవితం జీవిస్తూ ఉంటారు. అపవిత్రమైన జీవితం, శ్రేష్టత లేని జీవితం. అందుకే దేవుని వాక్యం కలిగి ఉండాలి. అది మనకి దేవుని వాక్యానికి గుర్తు అన్నాను. 3 సాంబ్రాణి. సాంబ్రాణి నుంచి ఏమొస్తుంది? జనరల్గా వాసన వస్తుంది. పిల్లలకి సాంబ్రాణి వేస్తూ ఉంటారు. సాంబ్రాణి వేసినట్టే ఒక స్మెల్ వస్తుంది మనకి. క్రైస్తవుడు కూడా ఎలా ఉండాలంటే నీ ప్రవర్తన సువాసనగా ఉండాలి. అదే రాశాను ఇక్కడ. నీ జీవితం, నీ ప్రవర్తన ఎదుటివాడికి ఎలా ఉండాలి? సువాసన. సువాసన. ఖచ్చితంగా మన జీవితాలు, నా ప్రవర్తన ఎదుటివాడు నా గురించి 2 ముక్కలు మాట్లాడుకోవాలి. నీ గురించి 2 ముక్కలు మాట్లాడుకోవాలి. ఏది? నీ ప్రవర్తన మాట్లాడుతుంది. నువ్వు బ్రతికే జీవిత విధానం, నువ్వు దేవుల్లో ఎదుగుతున్న క్రమమే ఎదుటివాడు మాట్లాడుకుంటాడు. ఖచ్చితంగా. ఈరోజు నా ప్రవర్తన, నా జీవితం ఒక సువాసనగా ఉందా? సాంబ్రాణి అనగానే సాంబ్రాణి చదువుకుంటున్నావు, కానీ సాంబ్రాణి నుంచి వచ్చే సువాసనలాగా నువ్వు నైవేద్యం అర్పించినప్పుడు గోధుమ పిండి ఉండాలి, నూనె ఉండాలి, సాంబ్రాణి ఉండాలి. ఇప్పుడు నేను నైవేద్యం అర్పించినప్పుడు నేనేముండాలంటే నాలో పవిత్రత ఉండాలి, నాలో దేవుని వాక్యం ఉండాలి, నా జీవితం సువాసనగా ఉండాలి. నేను అలా అంటాను. గోధుమ పిండి, నూనె, సాంబ్రాణి ఒక యాజకుడిగా పాత నిబంధనలో గుర్తయితే, క్రొత్త నిబంధన యాజకుడిగా ఉన్న మనందరము కూడా పవిత్రత కాపాడుకుంటూ దేవుని వాక్యాన్ని కలిగి నీ జీవితంలో సువాసన భరితంగా ఉండాలి. అది ఈ లేవీకాండం 2వ అధ్యాయం యొక్క మొదటి ప్రారంభంలో ఉద్దేశం. 2 లేవీకాండం 2వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు చదువుదాం. 4 నుంచి 7 వచనాలు చూడండి. ఇందులో రాయబడింది ఏంటన్నో, నైవేద్యముగా అర్పించే ఆ రొట్టె కాల్చే విధానం ఏంటి, ఎలా కాలుస్తారో చదువుదాం. చూడండి 4 నుంచి 7. నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యం చేయనప్పుడు అది నూనె కలిపినదియు పొంగనిదియునైనా గోధుమ పిండి అప్పడములే గాని నూనె రాచినదియు పొంగనిదినైనా పూరీలే గాని కావలెను అన్నాడు. నీ అర్పణం పెనం మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినదియు పొంగనిదినైన గోధుమ పిండియే ఉండవలెను. అది నైవేద్యము గనుక నీవు దాన్ని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పోయవలెను. 7 నీవు అర్పించేందుకు కుండలో వండిన నైవేద్యమైన ఎడల నూనె కలిపిన గోధుమ పిండితో దాన్ని చేయవలెను. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అమ్మ, ఇక్కడ 4 నుంచి 7 వచనాల్లో ఏమీ లేదు. ఇది ఆ రొట్టె, ఆ నైవేద్యం ఎలా కాల్చాలి అంటే 3 రకాల పద్ధతులు. నెంబర్ 1 ఏంటి? పొయ్యి. నెంబర్ 2 పెనం మీద. నెంబర్ 3 కుండ మీద. చూడండి, పొయ్యి మీద కూడా డైరెక్ట్గా కాలుస్తారు. ఇప్పుడు రకరకాలు ఏంటంటారు వాటిని, పులకాస్ అంటే వాటి పొయ్యి మీద జస్ట్ ఇలా తిప్పుతుంటాడు. పెనము ఉండదు, ఏముండదు, దాన్ని ఇలా తిప్పుతూ ఉంటాడు, లైట్గా మనకి కాలుస్తూ ఉంటాడు. అంటే పొయ్యి మీద కాల్చేవి, పెనం మీద కాల్చేవి, కుండలో కాల్చేవి. అయితే ఒకటి, ఈ 3 రకాల పద్ధతులు చెప్పాడు. పొయ్యి మీదేమో అన్నిటికీ ఏం వాడాడు? ఖచ్చితంగా నూనె గ్యారంటీ. ఈ 3 కూడా నూనె ఉండాలి. అయితే ఇక్కడ పొయ్యికి ఏమన్నాడంటే ఒక పూరీలాగా చేయమన్నాడు. పెనం మీద పెట్టేటప్పుడు గోధుమ పిండి చేసి దాన్ని ముక్కలుగా చేసేయాలి. ముక్కలుగా చేసి నూనె పోయమన్నాడు. అంటే ఆ రొట్టెని ముక్కలుగా చేసి ఉంచాలి. 3వది కుండలో పెట్టినప్పుడు గోధుమ పిండితో కలిపి చేయమన్నాడు. అంటే అది యాజకుడికి విధానంలో అది కోరుకున్నాడు. దాన్ని కొత్త నిబంధన సంబంధంగా ఏమీ లేదు, కానీ యాజకుడిగా అలా అర్పించమని దేవుడు కోరుకున్నాడు. ఆ అర్పణ విధానం అది. కాబట్టి నైవేద్యముగా కాల్చే విధానం మాత్రమే ఇక్కడ రాయబడి ఉంది. 3వ భాగం, నైవేద్యము యాజకుడు అర్పించు విధానం. ఎలా అర్పించాలి? 3, 4 చాలా ప్రాముఖ్యం. అది మనకు కావాల్సిన పాయింట్స్ కూడా అందులో ఉన్నాయి. నైవేద్యం యాజకుడు అర్పించే విధానం చదువుదాం. చూడండి 8 నుండి 10 వచనాలు. వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవా యొద్దకు తేవలెను.
యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలెను. ఎక్కడ తీసుకురావాలమ్మా? బలిపీఠం దగ్గరికి. అప్పుడు యాజకుడు ఆ నైవేద్యంలో ఒక భాగము జ్ఞాపకార్థముగా, చూసారా, జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దానిని దహింపవలెను. దాన్ని కాల్చాలి. ఆ బలిపీఠం మీద దాన్ని కాల్చాలి. ఏదైతే నైవేద్యం తీసుకొచ్చాడో ఆ నైవేద్యాన్ని బలిపీఠం మీద కాల్చాల్సిన బాధ్యత ఎవరిది? యాజకుడిదే. అమ్మా, ఇక్కడ రెండు విషయాలు. భాగము భాగము అని వింటున్నారు మీరు. ఇప్పుడు భాగము అంటే ఏదైతే ఒక తెచ్చారో అందులో ఒక భాగం రెండు భాగాలుగా చేసుకుని ఒక భాగం దేవునికి ముందు పెట్టి ఇంకొక భాగం ఎవరికి అంటే అహరోనికి అతని కుమారులకి. చూడండి, దేవుడు మరి యాజకుత్తి చేస్తున్నాడు కదా, తన పని చేస్తున్నాడు కదా. ఒక భాగమేమో దేవుడికి ముందు పెడతాడు. దేవుడికి ఒక భాగం చేసిన తర్వాత జ్ఞాపకార్థంగా మరి మిగిలిన భాగం ఏంటి అంటే అక్కడ రాశాడు. మీరు ఒక మాట చూసారా? అక్కడ 3వ వచనం, 2:3, 3వ వచనం ఒకసారి పైకి వెళ్దాం. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. 10వ వచనం. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును చెందును. అది వాళ్ళకి చెందుతుంది. ఆ నైవేద్యంలో మిగిలిన భాగం, శేషం అంటే ఒక భాగం పెట్టో మిగిలిన భాగం అహరోనుకి ఇవ్వాలి, ఆయన కుమారుల కోసం అది ఉంచబడిన, అది అర్పణ అనమాట. అది వాళ్ళు పొందవలసింది అది. కాబట్టి ఇక్కడ రాయబడిన భాగం ఒకటి నాకు బాగా అర్థమైంది. నైవేద్యాన్ని యాజకుడు అర్పించినప్పుడు ఏ నైవేద్యం అయితే తెస్తున్నాడో ఆ భాగం జ్ఞాపకార్థంగా తెచ్చిన తర్వాత బలిపీఠం దగ్గర పెడుతున్నాడు. ఈ బలిపీఠం దగ్గర దాన్ని దహిస్తున్నాడు, ఆ నైవేద్యాన్ని కాలుస్తున్నాడు. కాల్చినప్పుడు వాసన వస్తుందా? ఆ వాసన ఎలా ఉందమ్మా? ఏమని రాశాడు? యెహోవాకు ఇంపైన సువాసన ఉండాలి అన్నాడు. ఈరోజు క్రొత్త నిబంధనలో ఇంపైన సువాసనగా ఏం ఉండాలి, ఏది దేవుడు కోరుతున్నాడు అంటే చూడండి, యెషయా గ్రంథం. ఆ రోజు ఆ నైవేద్యం సువాసనగా ఉంది దేవుడికి. ఈరోజు మనందరి జీవితాల గురించి ఒక మంచి మాట రాశాడండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం 11వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. యెషయా 11:3లో ఇలా రాయబడి ఉంది, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. అమ్మ, దేవుని భయం దేంతో పోల్చాడు? సువాసన, ఇంపైన. ఎంత బాగుంటుందో తెలుసమ్మా? నిజంగా మీరు అందరూ ఆలోచించండి ఒక మాట. ఈ మాట చాలా ఇష్టం నాకు. దేవుడి భయం ఉంటే నిజంగా నీ నైవేద్యం అర్పించబడుతుంది. ఏంటి దేవుని భయం? దేవుని భయం ఎలా ఉంటుందంటే, దేవుడు ఎలా తీసుకుంటాడంటే నీ దగ్గర నుంచి ఇంపైన సువాసన వెళ్తుంటుంది. అబ్బా, ఈ సహోదరుడి నుంచి మంచి వాసన, ఈ సహోదరు నుంచి మంచి వాసన ఎప్పుడు వెళ్తుంది? ఆ సహోదరుడికి ఆ సహోదరికి దేవుడు అంటే ఏముండాలి? దేవుడు అంటే భయం లేని వాళ్ళు ఉంటారా ఉండరా? ఒప్పుకోవాలి మనందరం. అమ్మ, ఉంటారా ఉండరా? జనరల్గా దేవుడు అంటే భయం లేని వాళ్ళు ఉంటారు. క్రైస్తవులు ఉంటారా? ఉంటారు. ఆ వ్యక్తి నుంచి వచ్చేది కంపు వాసన, అంతే. ఆ వ్యక్తి నుంచి వచ్చేది ఇంపైన సువాసన కాదు. ఇప్పుడు దేవుడు చెప్పేశాడు, యెహోవా భయమట ఒక వ్యక్తికి ఇంపైన సువాసనగా ఉంటుంది. అంటే ఈరోజు నీ నైవేద్యం అర్పిస్తున్నప్పుడు పాత నిబంధనలో ఒకటి అర్థమైంది. అక్కడ నైవేద్యం అర్పిస్తుంటే, యాజకుడు అర్పిస్తుంటే దేవుడి కట్ట అది ఇంపైన సువాసన. ఈరోజు నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, నిన్నెవరు చూసినా చూడకపోయినా ఒక ఆయన చూస్తున్నాడు. చూసే ఆ వ్యక్తి మన చాలా సందర్భాల్లో యోబు గ్రంథం 34:21 కానీ, సామెతలు 5:21 కానీ, కీర్తన గ్రంథం 11:4 కానీ, హెబ్రీ పత్రిక 4:13 కానీ, సామెతలు 15:3 కానీ, ఎన్నో మాటలు ఉన్నాయి. మీరు ఈ వచనాలన్నీ చూసినా దేవుడు ప్రతి స్థలంలో నరుణ్ణి పరిశీలిస్తున్నాడు, ఆయన కనిపెడుతున్నాడు అని ఉంటుంది. ఇప్పుడు నిన్ను చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు నా నుంచి ఏ వాసన రావాలని కోరుతున్నాడు ఆయన? ఇంపైన సువాసన. ఎప్పుడు వస్తుంది? ఆయన భయం నాకు ఉంటే. దేవుని భయం లేకపోతే నీ దగ్గర నుంచి మంచి వాసన రాదు. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, యెహోవా భయమట నిజంగా ఇంపైన సువాసన. పాత నిబంధనలో నైవేద్యం అర్పిస్తున్నప్పుడు సువాసన కాదు. ఈరోజు నాకు దేవుని భయం ఉండాలి. ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా మీరు ఈ భయం కలిగి ఉండండి. నిజంగా మిమ్మల్ని చూసిన దేవుడు ఇంపైన సువాసన వస్తుంది అంటాడు ఒక రోజున. నెక్స్ట్, నెంబర్ 2, సేవకునికి ఇచ్చిన కానుకలు ఎలా ఉంటాయి దేవుడికట? చూసారా, సేవకుడికి ఇవ్వడానికి కొంతమంది ఇవ్వడానికి ఇష్టపడరు. కొంతమంది సేవకులకి ఇవ్వడానికి ఇష్టపడరు. బయట చూస్తుంటాను కొంతమంది, మనం ఏదో నష్టపోయినట్టు ఫీల్ అవుతుంటాం కొంతమంది.
సేవకుడికి ఇచ్చిన కానుక ఎలా ఉంటుందో తెలుసా? సేవకుడికి ఇచ్చిన కానుకట దేవుడికి ఇంపైన సువాసన. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:18 చూడండి. ఫిలిప్పి 4:18 నువ్వు సేవకుడికి ఒక రూ. 10 ఇచ్చినా, ఒక రూ. 50 ఇచ్చినా, ఏదో ఒకటి ఆయన పరిస్థితిని బట్టి కాకుండా సేవకుడికి నువ్వు ఇచ్చే కానుక దేవునికి ఇంపైన సువాసన అన్నాడు. చూడండి ఫిలిప్పి 4:18. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:18 చదువుదాం. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపప్రొదీతి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. మనోహరమైన ఏమున్నాయి? మనోహరమైన సువాసన, దేవునికి సువాసనగా వెళ్ళిపోతున్నాయి. ఒక సేవకుడికి ఇచ్చిన కానుక దేవునికి సువాసన. సారేపతి విధవరాలు ఏం చేసింది? సారేపతి విధవరాలు ఏలియాకి రొట్టె, అంటే అది ఎలా ఉంది దేవుడికి? సువాసన, మనోహరమైన ఇంపైన సువాసన. అంటే సారేపతి విధవరాలు బిడ్డను దేవుడు కాపాడాడు, కార్యం జరిగించాడు. తిండి లేకుండా ఒక చిన్న అప్పం ఉంది అంతే, రొట్టె అప్పం అన్నారు, కానీ సమృద్ధినిచ్చాడు. చూసారా? ఒక సేవకుడికి ఇచ్చినటువంటిది దేవుడికి ఇంపైన సువాసన అయిపోయింది, తనకున్న సమృద్ధిలోకి నడిపించాడు. షూనేమీయురాలు ఎలీషా వచ్చారు. ఎలీషాకి ఆయనకి ఆతిథ్యం చేసింది ఆవిడ. ఒక సేవకుడికి ఆతిథ్యం చేసిన వెంటనే షూనేమీయురాలికి పిల్లలు లేరు. ఆవిడ వృద్ధాప్యంలో ఉంది. అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది వివాహం అయి. కానీ ఎప్పుడైతే ఆతిథ్యం చేసిందో దేవుడు గర్భాన్ని తెరవడం ప్రారంభించాడు. ఆశ్చర్యంగా చనిపోయిన బిడ్డను కూడా, షూనేమీయురాలి బిడ్డ కూడా ఏమవుతాడు? చనిపోతాడు. చూడండి, సారేపతి విధవరాలి బిడ్డ చనిపోతే కాపాడుతాడు ఏలియా, షూనేమీయురాలి బిడ్డ చనిపోతే కాపాడుతాడు ఎలీషా. అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు జైల్లో ఉంటే ఈ ఫిలిప్పీ సంఘస్థులు అందరూ డబ్బులు కూడబెట్టుకున్నారట. డబ్బులు కూడబెట్టి, అరే మనకు బోధించిన సేవకుడు ఇబ్బందుల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, ఏం తింటున్నాడు ఏంటో అని ఆ సేవకుడి కోసం అన్నీ సమకూర్చి పంపించారట. అవి ఏమన్నాడంటే పౌలు, మీరు నాకు పంపించిన వస్తువులు ఉన్న చూసారా, అవి దేవునికి సువాసన. అంటే దేవుడికి ఆ వాసన వెళ్ళిపోద్ది. అప్పుడు ఏ కానుకైతే దేవుడు మీరు ఇచ్చారో ఆ వ్యక్తుల జీవితాల్లో దేవుడు కార్యం చేయడం మొదలు పెడతాడు. అంటే యెహోవా భయం ఇంపైన సువాసన. సేవకునికి ఇచ్చిన కానుకలు కూడా దేవునికి ఎలా ఉంటాయి? ఇంపైన సువాసనే. ప్రతి స్థలములో క్రీస్తుని గూర్చిన సువాసనగా మనము ఉండాలి. ఎందుకంటే 2 కొరింథీ పత్రికలు ఈ మాట రాస్తుంది, చదువుదామా అందరం? కొరింథీలు రాసిన 2వ పత్రిక. మనందరం ఏ స్థలంలో ఉన్నా క్రీస్తుని నమ్ముకున్నారా మీరు అనుకోవాలి. వీళ్ళు ఎవర్రా అనుకోకూడదు. దేవుని పిల్లలు ఇలా ఉంటారు అని కొంతమందిని చూసి అంటారు, అరే వీళ్ళు దేవుని నమ్ముకున్నారా అని అడుగుతుంటారు మిమ్మల్ని కూడా చూసినప్పుడు. అంటే అలా మన సువాసన అన్నాడు. చూడండి పౌలు గారు 2 కొరింథీ 2:14, 2 కొరింథీ 2:14, కొరింథీలు రాసిన 2వ పత్రిక 2:14. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయనందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. అంటే ప్రతి స్థలంలో క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసన. కాబట్టి ఎక్కడున్నా, మీరు ఏ స్థలంకి వెళ్ళినా మీరు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలా అని అడగాలి. మీరు దేవుని నమ్ముకున్నారా, రక్షణ పొందుకున్నారా అని అడగాలి. ఎప్పుడు తెలుస్తుంది అవతలకి? మన మాట, మన ప్రవర్తన, మన మాట్లాడే తీరు, మన ప్రవర్తన ఎదుటివాడు తెలుసుకుంటాడు ఖచ్చితంగా. మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా అని అడుగుతాడు. ఆ ఒక్క మాట నిన్ను ఎప్పుడైనా అడిగితే మీరు సక్సెస్ అయినట్టే. మనం ఎప్పుడైనా పొరపాటు ఎవరైనా అడుగుతారు మీ జీవితాల్లో, బ్రదర్ మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా అని అడిగితే మనం సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఆ నెమ్మది, ఆ తగ్గింపు, ఆ మాట తీరు, ఆ ప్రవర్తన వ్యక్తి ఎదుటివాడు మాట్లాడగలగాలి. అందుకే సువాసన అన్నాడు. నెక్స్ట్ చివరిగా 2వ అధ్యాయం 11-16 ప్రాముఖ్యమైన భాగం. నైవేద్యములో పులిసినదేదియు ఉండకూడదు. నైవేద్యములో పులిసినదేదియు ఉండకూడదు. చాలా ప్రాముఖ్యం అమ్మా. ఎందుకు ప్రాముఖ్యం అంటే పులిసినది ఏది ఉండకూడదు అన్నాడు. చదువుతా ముందు 11-16 చూడండి. మీరు యెహోవాకు చేయి నైవేద్యం ఏదియు పులిసి పొంగిన దానితో చేయకూడదు. ఎలయనగా పులిసినది ఏదైనను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపవలదు. 12 ప్రథమ ఫలముగా యెహోవాకు వాటిని అర్పింపవచ్చును గాని బలిపీఠం మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు.
నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను. 13 ఇంపార్టెంట్ అమ్మా, 13 రౌండప్ చేసుకోండి. నీవి అర్పించు ప్రతి నైవేద్యానికి ఉప్పు చేర్చాలన్నాడు. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. 14 నీవు యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యము చేయనప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నుల్లోని ఓచబియ్యము వేయించి విసిరి నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పింపవలెను. అది నైవేద్య రూపమైనది. నీవు దాని మీద నూనె పోసి దానిపైన సాంబ్రాన్ని వేయవలను. అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విసిరిన ధాన్యంలో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపవలను. అది యెహోవాకు హోమము. చూడండి అందరూ నా వైపు. చివరి భాగంలో 11 నుంచి 16 వచనాల్లో 3 ప్రాముఖ్యమైన సంగతులు. నెంబర్ 1 పులిసిన పిండి, నెంబర్ 2 ఉప్పు, నెంబర్ 3 ప్రథమ ఫలములు. ఈ 3 విషయాలు అక్కడ 11 నుంచి 16 చదివితే ఏం అర్థం అవ్వలే. 11 నుండి 16లో ప్రాముఖ్యంగా ఏం తీసుకోవాలంటే పులిసిన పిండి గురించి మాట్లాడాడు, ఉప్పు గురించి మాట్లాడాడు, ప్రథమ ఫలాల గురించి మాట్లాడాడు. అసలు ఈ మూడు నైవేద్యం గురించి ఎందుకు మాట్లాడాడో చెప్తాను. నైవేద్యంలో పులిసింది ఏది ఉండకూడదు. అమ్మ పులిసిన పిండి దేనికి గుర్తు అంటే చూడండి, పాపరహితమైన జీవితం అంటే పాపము లేని జీవితాన్ని సూచించేది పులియని పిండి. ఈరోజు పులిసిపోయింది అనుకోండి, పిండి పులిసింది అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తిలో పాపం ఉంటే అది పులిసిన పిండితో సమానం. పాపంలో ఉన్నవాడు పులిసిన పిండిలా అంటాడు. ఇప్పుడు పులిసిన ముద్ద కొంచెమైనా అది పిండి మొత్తం అంత ముద్ద అంతా ఏమవుతుంది, పులిసిన పిండి పాడైపోద్ది. గలతీ పత్రిక ఒక మాట చదువుదాం అందరూ వెళ్ళి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీ 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. గలతీ 5:9 పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు గ్యారంటీ. పులిసిన పిండి కొంచెమైన ముద్ద అంతా ఏమవుతుంది, పాడైపోద్ది. ఆమె ఎప్పుడైనా మీరు పళ్ళు కొన్నప్పుడు పళ్ళు కొంటాం కదా, యాపిల్ పండు పుచ్చిపోద్ది. అలా ఉంచుతారా దాన్ని కట్ చేస్తామా, కట్ చేసుకుని తినేస్తాం. అలా ఉంచితే ఆ పుచ్చిదేమవుద్ది, పెరిగి ఆ మొత్తం పండంతా పాడైపోద్ది. అందుకే తెలివిగా మనం ఏం చేస్తామంటే ఎక్కడి వరకు పుచ్చిపోయిందో అది కట్ చేసి మిగతా భాగం తింటాం. అలా ఉంచేస్తే పాడైపోద్ది. అంటే చూడండి, పులిసిన పిండి కూడా కొంచెమైనా అది ముద్దంతా కూడా ఏం చేస్తుంది. ఈరోజు నీలో ఉన్నటువంటి చిన్న పాపం నీ దేహాన్ని పాడు చేస్తుంది. ఇప్పుడు మన శరీరంలో ప్రాముఖ్యమైన అవయవం ఏది, కన్ను చాలా ప్రాముఖ్యమైన అవయవం. యేసుప్రభు చెప్తాడు, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా వెలుగుగా ఉంటుంది అన్నాడు. నీ కన్నే పాడైపోయింది అనుకోండి, దేహం అంతా ఏమైపోద్ది, పాడైపోద్ది. దేహమంతా పాడైపోద్ది. ఎందుకంటే ఏదో ఆలోచనలు కలిగేది, దృష్టి కలిగేది, చూసేదంతా దీంతోనే గనుక. కాబట్టి కన్ను చాలా ప్రాముఖ్యమైన అవయవం. ఇక్కడ పులిసిన పిండి పాపరహితమైన జీవితం, పాపం లేని జీవితం ఉండాలన్నాడు. పాపము ప్రతి మనిషి దేంతో చేస్తాము, శరీరంతోనే పాపం చేస్తావు. అందుకే రోమపత్రికలో పౌలు ఏమన్నారో చదువుదాం అందరం వెళ్ళి. రోమ 6వ అధ్యాయం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. రోమ 6:12 కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. శరీరమందు పాపం ఏలుతుంది. రేయ్ అచ్చుడు, అక్కడికి వెళ్ళు, ఎంజాయ్ చేయి, బాగా ఎంజాయ్ చేయి, గంతులై. శరీరం ఉర్రూతులు అవుతుంటుంది, రేకెత్తిస్తూ ఉంటుంది, కోరికలు రంకెలేస్తూ ఉంటాయి కొన్నిసార్లు. అంటే శరీరము పాపం చేస్తుంటుంది కనుక దేవుడు ఏమన్నాడంటే పౌలు గారి ద్వారా, పాపము లేని జీవితం ఉంటేనే అది నిజంగా పులిసిన పిండి అయితే పాపము గల జీవితం. కాబట్టి మన జీవితంలో పాపము లేని వారిగా ఉండాలి. అప్పుడే నీ నైవేద్యం అర్పించబడుతుంది. పాపంతో ఉండే 66వ కీర్తన 18వ వచనం చూడండి. తర్వాత మీరు 66:18లో ఎవని హృదయంలో పాపం ఉంటుందో వాడి మనవి దేవుడు వినడు అని రాస్తుంటుంది. అంటే హృదయంలో పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. పాపమున్న చోట ప్రార్థన నైవేద్యం అర్పించబడదు. కాబట్టి శరీరముతో ఎప్పుడు కూడా పాపం అనేది చేయకూడదు. పాపం కలిగిన జీవితం పులిసిన పిండి లాంటిది. కాబట్టి ప్రాముఖ్యంగా నైవేద్యంలో ఏ పిండితో అర్పించకూడదని యాజకుడికి చెప్తున్నాడు, పులిసిన పిండితో నువ్వు అర్పించద్దు. అంటే నైవేద్యము చేతులెత్తుటైతే పాపముతో ఉండి నువ్వు చేతులెత్తద్దు, ఉపయోగం లేదు. అది పులిసిన పిండితో నైవేద్యం అర్పిస్తే ఎంత పొరపాటో అమ్మ, పులిసిన పిండితో నైవేద్యం అర్పిస్తే ఎంత పొరపాటో, పాపము కలిగి చేతులెత్తడం కూడా అంతే పొరపాటు. చూసారా,
దానికి అలా అర్థం చేసుకోవాలి. అక్కడేమో నైవేద్యం గురించి చెప్తున్నాడు. అది పులిసిన పిండి వద్దంటున్నాడు. మరి ఏ నైవేద్యం దేవుడు కోరుకుంటున్నాడంటే పాపము లేని ప్రార్థన నువ్వు చెయ్యు. ఆ నైవేద్యం దేవుడు అంగీకరిస్తాడు. ఇది లేవీకాండం తెలిపే అద్భుతమైనటువంటి యాజకుడి యొక్క విధి విధానాలు. 2 2 ఉప్పు. ఉప్పు స్థిరమైన నిబంధనకు గుర్తున్నాను. 2 మనందరికి ఉప్పు గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ. అక్కలో చెల్లెలుగా అంటే మీ అందరికీ కూడా బాగా తెలుస్తుంది ఉప్పు గురించి. ఎందుకంటే ఎక్కువగా మనం ఉప్పు వేస్తూ ఉంటారు కనుక మీరు. ఉప్పు ఎలా తయారవుతుంది? ఒక్కోసారి ఉప్పు గురించి పాఠమే చెప్పాను నేను. సముద్రములో ఉప్పు నీరు ఉంటాయి. సముద్రంలోంచి నీరు కొన్ని ఏం చేస్తారు? వేరు చేస్తారు. ఉప్పు బట్టీలు పెడతారు పూడిమడక ప్రాంతంలో. దానికంటే కొన్ని బట్టీలు ఉంటాయి. అది ఉప్పులోంచి ఉప్పు నీరే కానీ సముద్రంలోంచి వేరు చేస్తారు. అవి ఉప్పు బట్టీలుగా వేసి కొన్ని రోజులకి ఏమవుతుంది? సూర్యుని వేడి తగిలి ఉప్పుగా మారుతుంది. అంటే సముద్రంలోంచి వేరైతే ఏం తయారవుతుంది? ఉప్పు తయారవుతుంది. లోకంలోంచి వేరైతే క్రైస్తవుడు లాంటి ఉప్పు తయారవుతాడు. క్రైస్తవుడు ఉప్పు లాంటివాడు అన్నాడు యేసుప్రభు. అన్నారా లేదా? మత్తయి సువార్త 5:13 చూడండి. మత్తయి సువార్త 5:13 యేసుప్రభు నోటి వెంట వచ్చిన మాట. క్రైస్తవుడు ఎలాంటి వాడు అంటే ఆయన మాట్లాడారు. మత్తయి సువార్త 5:13లో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఎటు ఉప్ప? లోకానికి ఉప్ప? అవును ఉప్పే. ఉప్పు సముద్రంలోంచి ఎలాగైతే వేరైపోతే ఉప్పు తయారవుతుందో లోకంలోంచి నువ్వు వేరైపోతేనే నీ జీవితం ఎదుటివాడికి ఉప్పుగా ఉంటుంది. ఎదుటివాడు నీ జీవితాన్ని చూసినప్పుడు నువ్వు ఉప్పుగా ఉండాలి. ఉప్పుగా ఉండడం అంటే ఖచ్చితంగా నీ జీవితం ఎదుటివాడికి ఉపయోగకరంగా ఉండాలి. ఉప్పు ఏం చేస్తుందమ్మా జనరల్గా? అక్కడ రాశాను కొన్ని మాటలు చూడండి. చెడిపోనవ్వదు, పాడవదు. అన్నిటికి ఏమేస్తారు ఎక్కువ శాతం? పచ్చళ్ళు కట్టినప్పుడు చాలామంది ఉప్పు అంటే ఉప్పు నిల్వగా ఉంటుంది. ఉప్పు పదార్థాన్ని ఏం చేయనవదు? పాడు చేయనవదు. చనిపోయినప్పుడు కూడా ఉప్పు ప్యాకెట్లు వేస్తారండి, తీసుకెళ్తుంటాం మనం. అంటే చనిపోయి ఉప్పు ప్యాకెట్లు తీసుకెళ్తుంటాం మనందరం కూడా. అంటే ఉప్పు అనేది పదార్థాన్ని చెడిపోనివ్వదు అంటాము. నిజంగా ఉప్పు చెడిపోనివ్వదు. మరి ఈరోజు నేనేమంటానంటే నా వల్ల ఎవరైనా చెడిపోయారా లేదని నేను ఆలోచించుకుంటాను. నా వల్ల నేను ఎవరినైనా పాడు చేశానా? నా వల్ల అరే నీ వల్ల నేను పాడైపోయానురా అని ఎవడైనా అంటే నేను ఉప్పు కాదు. అలా అనమాట. అలా నీ వల్ల నేను బాగుపడ్డాను, నీ వల్ల నేను బాగున్నాను, ఈరోజు నేను స్థితిలో ఉన్నాను అంటే నిజంగా నువ్వు ఉప్పు. అరే పలానా ఓడి వల్ల నేను పాడైపోయాను అని ఒక క్రైస్తవుడు వల్ల ఎవరైనా మాట్లాడారంటే నువ్వు నిజంగా యేసుప్రభు చెప్పిన ఉప్పు లాంటివాడు కాదు. ఉప్పు పదార్థాన్ని పాడు చేయదు. క్రైస్తవుడు ఎదుటివాడిని పాడు చేయడు. పాడు చేస్తున్నావంటే నువ్వు ఉప్పు కాదు. కాదని అర్థం. మీరు లోకానికి ఏమై ఉన్నారన్నాడు యేసుప్రభు. ఏం ఉప్పుగా ఉన్నావు? ఉప్పు అయితే నీ వల్ల ఎందుకు పాడయ్యాడని చెప్పుకుంటాడు, నీ కుటుంబం వల్ల ఎందుకు పాడైపోయారని చెప్పుకుంటారు. అంటే మీరు ఉప్పుగా లేరనమాట. ఉప్పుగా ఉంటే ఖచ్చితంగా నీ వల్ల ఒకడు బాగుపడాలి, ఒకడు మేలు పొందుకోవాలి, ఒక కుటుంబం బాగుండాలి, ఒక కుటుంబం కట్టబడాలి. అది మంచిది. అప్పుడు నా జీవితం ఉప్పుగా ఉంటుంది. నెక్స్ట్, రుచినిస్తుంది. మనందరికీ తెలుసు కూరలో ఎన్ని వేసినా అన్నీ వేసి ఏమేయకపోతే రుచి ఉండదు. అన్నీ బాగా వండేసింది కానీ ఉప్పు లేదు, రుచి లేదు. ఉప్పు ఉంటే రుచి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, కొలస్సీ 4:6లో ఇలా రాయబడి ఉంది చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4:6 ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి కలదిగా ఉండాలి అన్నాడు. అంటే సంభాషణ అంటే మాట్లాడుతుంటే ఎదుటివాడికి ఏముండాలట? రుచిగా ఉండాలి. ఎంత బాగా మాట్లాడుతున్నారా బ్రదర్, ఎంత బాగా మాట్లాడుతుంది ఆ చెల్లి, ఆ అక్క, ఆ అన్న, ఆ తమ్ముడు, ఎంత బాగా మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే వినాలని ఉంది అని అంటున్నారా? ఎప్పుడు ఆపేస్తే వెళ్ళిపోవాలని ఉందా? ఎప్పుడు ఆపేస్తే మాకు వెళ్ళిపోవాలని ఉందా? అంటే మాటలు రుచికరంగా ఉండాలన్నాడు. కాబట్టి ఉప్పుగా ఉండాలి అంటే నువ్వు మాట్లాడే మాట ఎదుటివాడికి రుచికరంగా ఉండాలి, బాగుండాలి, బ్రతుకు బాగుండాలి. కత్తిపోట్లని ఉదయం చెప్పాను, ఉదయకాల ప్రార్థనలో వచ్చింది. జ్ఞానం గురించి చెప్పాను ఉదయం 5 గంటలకి. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు కలరు అన్నాడు. కత్తిపోటు లాంటి మాటలు. ఇప్పుడు క్రైస్తవుడు మాట రుచిగా ఉండాలి తప్ప ఎలా ఉండకూడదు? పొడిచినట్టు ఉండకూడదు. కొంతమంది మాటలు పొడిచినట్టు ఉంటాయి, అది ఉప్పు కాదమ్మా. ఉప్పు రుచినివ్వాలి. అంటే నా మాట, నా సంభాషణ ఎదుటివాడికి రుచిని పంచాలి, ఎదుటివాడు ఇష్టపడాలి, ఎదుటివాడు బాగును కోరాలి. అది ఉప్పు పాఠం. ఒకరోజు వీలైతే ఉప్పు పాఠం రికార్డ్ చేసుకోవాలి. అది చాలా రోజులైంది, అక్కడ మనం ఉన్నప్పుడు చెప్పాను. కాబట్టి
పులిసిన పిండి నైవేద్యానికి అర్పించబడదు. ఉప్పు ఖచ్చితంగా నైవేద్యంలో ఏముండాలి? ఉప్పు ఒక భాగమట. నైవేద్యానికి ఏముండాలి ప్రాముఖ్యంగా? ఉప్పు ఖచ్చితంగా ఉండాలి. మరి క్రైస్తవుడిగా నేను నైవేద్యం అర్పించేటప్పుడు నేను కూడా ఎలా ఉండాలి? ఉప్పై ఉండాలి. ఉప్పు లాంటి జీవితం ప్రత్యేకంగా ఉండే జీవితం. చెడిపోని ఎవరిని చెడిపోదు, చెడిపోనివ్వదు, పాడవదు. అలాగే ఉప్పు ఏమిస్తుంది? రుచిని. చివరగా ప్రథమ ఫలములు అని మాట వాడాడు. పాత నిబంధన కాలంలో అర్పణలు అర్పించేటప్పుడు ప్రథమ ఫలములు అర్పించేవారు. అసలు ప్రథమ ఫలం దేనికి అర్పిస్తారు అంటే వాళ్ళకు వచ్చిన పంట కానీ ఏది చేసుకున్నా మొట్టమొదటి భాగం దేవుడికి ఇస్తారు. ఈరోజు కూడా మనం ఇస్తాం. మొట్టమొదటిగా దేవునికి అర్పించాలి. ఇది పాత నిబంధన కాలంలోనే కనబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రథమ ఫలములు అనేవి ఎవరికి ఇవ్వాలి? ముందు దేవుడికి ఇవ్వాలి. దాని గురించి దేనికి సూచన అంటే కృతజ్ఞతకు, సమర్పణకు గుర్తు. అంటే అది మనం దేవునికి చూపించే ఏంటది? కృతజ్ఞత. ఎందుకంటే ఈ పంటంతా చేతికి రావడానికి కారణం ఎవరయ్యా? నువ్వే. అందుకోసం మొట్టమొదటిగా నా పంటలో పండిందిగో నీ మందిరాన్ని తీసుకొచ్చాను. ఎందుకంటే ఆ పంట నా చేతికి రావడానికి కారణం నువ్వే. ఈరోజు 30 రోజులు కష్టపడడానికి నాకు శక్తినిచ్చింది నువ్వే. నేను అలా అనుకుంటాను. ఎందుకంటే నాకు పంట కాదు కదా, నాకు ఉద్యోగం కనుక 30 రోజులు నాకు కష్టపడడానికి అవకాశం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు. కాబట్టి మొట్టమొదటి భాగం నా శాలరీలో నీ దగ్గరికి తెస్తాను. మొట్టమొదటి భాగం నీకు ఇస్తాను. తర్వాత ఏ పనైనా నా మొదటి భాగం నీకు సమర్పణ. కృతజ్ఞత అనమాట అది. కాబట్టి ప్రథమ ఫలములు పాత నిబంధనలో అర్పించడానికి కారణం ఏంటంటే దేవుని పట్ల వారు ఉన్నటువంటి కృతజ్ఞత. ఈరోజు ఆ ప్రథమ ఫలముల విషయంలో చివరిగా ఒక మాట చదువుకుని మనం ముగించుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. సామెతలు 3, 9, 10 ఇలా రాయబడి ఉన్నాయి. చూడండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును అని మాట వాడతాడు. సామెతలు 3, 9. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం ఎలా ఉంటుంది? సమృద్ధిగా ఉండును. నీ గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. నిజంగా జీతంలో మొట్టమొదటి భాగం తీసుకుని దేవుడికి ఇస్తే నెలంతా కూడా దేవుడు ఇబ్బందులు రావు. మీకు అనుభవించుంటారు, నేను చాలాసార్లు అనుభవించాను. అరే దేవుడికి అంత ఇచ్చేస్తున్నావా అని చాలామంది మాట్లాడుకుంటుంటారు. ఇటు అంతా అరే ఒక చీటీ వేసుకుంటూ వస్తుంది కదా, అలా అలా చూడండి. అపవాది పక్కనే ఉంటాడు నా స్నేహితుడి రూపంలో వెళ్ళి. అరే అంతేంట్రా, మేము దేవుడికి వేస్తే 100 మహా అయితే 100 ఇస్తాను నేను అంటున్నాడు. గుడికి వెళ్ళి 100, అది కూడా ఒక్కోసారి ఇవ్వను, 10 రూపాయలే. వేలకు వేలు దేవుడికి పోసేస్తుంటే నాకు లేని బాధ ఆడుకొచ్చింది. అరే నా పక్కనే ఉన్నారా బాబు, సాతానా వెనకకు పొమ్ము అన్నట్టుగా పక్కనే కూర్చుంటాడు. వేలకు వేలు దేవుడికి, దానివల్ల ఉపయోగం లేదు నీకు అంటున్నాడు. ప్రథమ ఫలము, ఈరోజు నేను కష్టపడ్డానికి డబ్బులు ఇచ్చారు అంటే కృతజ్ఞత ఎలా చెల్లించగలను? ఆ మొదటి భాగాన్ని తెచ్చి ఆయన మందిరంలో ఇవ్వాలి. అది కృతజ్ఞత. లేదు, అసలు ఈరోజు ఆరోగ్యంగా ఉండడానికి కారణం, శక్తిని ఇవ్వడానికి కారణం, ఈరోజు ఇంత సంతోషంగా దేవుని సన్నిధిలో ఉండడానికి కారణం, ఎంత కష్టం లేకుండా అలసట లేకుండా నడిపించడానికి కారణం ఆయన కాదా? అలాంటి ఆయనకి ఏది ఇవ్వగలం? ఆ ప్రథమ ఫలానైనా దేవుడు నాకు వచ్చిన దాంట్లో ముందుగా ఆయనకి తీసేసిన తర్వాతే నా ఇంట్లో ఏదైనా ఎవరికి ఇవ్వాలన్నా అలాంటి ఆలోచనతో మనం వెళ్ళాలని ఈరోజు లేవీకాండం నేర్పిస్తుంది మనందరికీ. కాబట్టి లేవీకాండం 2వ అధ్యాయంలో నైవేద్యం అనేది మాట్లాడాడు. ప్రతి ఒక్కరూ నైవేద్యం తీసుకుని దేవుని మందిరంలోకి రావాలి అన్నాడు. నైవేద్యం అంటే చేతులెత్తుట అనేది మనం నేర్చుకున్నాం. కాబట్టి చేతులెత్తే క్రమంలో ఇది ప్రార్థనకు సంబంధించింది. ఉదయకాలము అర్పించాలి, సాయంకాలము అర్పించాలి. అయితే నైవేద్యం అర్పించినప్పుడు పవిత్రమైన గోధుమ పిండి, అంటే ఒక శ్రేష్టమైన గోధుమ పిండితో పాటు నూనె, సాంబ్రాణి, నేను కూడా పవిత్రంగా నా జీవితంలో ఉండి దేవుని వాక్యాన్ని కలిగి నా బ్రతుకు సువాసనగా సాంబ్రాణి రూపంలో దేవుని దగ్గరికి వెళ్ళాలి. అలా చేస్తూ ఒక యాజకుడిగా దేవుని భయం నీకుంటే నిజంగా నువ్వు దేవునికి ఎలా ఉంటావు? ఇంపైన సువాసన. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడున్నా, మీరు ఎవరి దగ్గర ఉన్నా, బంధువుల దగ్గర ఉన్నా, స్నేహితుల దగ్గర ఉన్నా, దేవుని భయంతో మీరు ఉండండి. అప్పుడు నిజంగా మీకు ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు ఎన్ని చేసినా దేవుని భయం కలిగి నేను ఇక్కడ ఉన్నాను, లేదా నేను స్నేహితుల దగ్గర ఉన్నాను, అక్కడున్న వాడు చెప్పినట్టు నేను చేయకుండా దేవుని భయం కలిగి నేను చేస్తే నిజంగా నా జీవితం దేవుడికి ఇంపైన సువాసన. ఏ సేవకుడికైనా ఇబ్బందుల్లో ఉంటే, ఆ సేవకుడు బాధల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, అవసరాల్లో ఉన్నా, ఆ సేవకుడి కోసం ఏదైనా, సేవకుడికి మీరు ఇచ్చింది ఏదైనా కానుక దేవునికి సువాసన, ఖచ్చితంగా సువాసన. అది బయట కనబడకపోవచ్చు, కానీ గ్రంథంలో చాలామంది జీవితాల్లో సువాసన భరితంగా దేవుడు జరిగించాడు.
పులిసిన పిండి మంచిది కాదు. నా జీవితంలో పాపం లేకుండా నేను నైవేద్యం అర్పించాలి. పాపము ఉండి నైవేద్యాన్ని దేవుడు అంగీకరించే అవకాశము లేదు. అది గుర్తుపెట్టుకున్నాము. ఎందుకు? యాజకుడు నైవేద్యం ఇచ్చేటప్పుడు ఆ పిండి ఏమవ్వకూడదు? పులిసిపోకూడదు. ఒక యాజకుడిగా నేను ప్రార్థన చేసేటప్పుడు నేను పాపం ఉండకూడదు. పాపంలో బ్రతకూడదు. అలా ఉండి ఆ నైవేద్యాన్ని అర్పించకూడదు. అలాగే ఉప్పులాగా మన జీవితం ఎప్పుడూ ఒక ప్రత్యేకంగా ఉందాం. ఎదుటివాడికి రుచిని పంచుదాం. నా వల్ల పాడైపోయాను అని ఏ ఒక్కడు చెప్పినా క్రైస్తవుడిగా నేను ఫెయిల్ అయిపోయాను అనుకుంటాను నేను. నీ వల్ల నేను పాడైపోయానురా అన్నాడంటే క్రైస్తవుడిగా నేను ఫెయిల్ అయిపోయాను. నీ వల్ల నేను బాగుపడ్డాను అని చెప్తే నేను పాస్ అయ్యాను. అది మనకు చాలు. అలా నైవేద్య బలి ఈ 2వ అధ్యాయం. దేవుని చిత్తమైతే వచ్చే లక్షవారం మనం సమాధాన బలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్దాం. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను.